హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 7వ తరగతి తమిళనాడు గవర్నమెంటు తెలుగు మీడియము చూస్తూ ఉన్నాము. లేఖని గురించి తెలుసుకుంటున్నాము. లేఖ అంటే వచ్చేసి లెటర్ రైటింగ్ అనేటువంటిది తెలుగులో. మీ పాఠశాలలో జరుపుకొనినటువంటి స్వతంత్ర దినోత్సవాన్ని గురించి మీ మిత్రునికి లేఖ లేదా మీ మిత్రురాలికి లేఖ అనేటువంటిది రాయండి. చెన్నై, తర్వాత వచ్చేసి తేదీ అనేటువంటిది ఏ రోజైతే ఎగ్జామ్ రాస్తున్నామో ఆ రోజు తేదీని వేయండి. ప్రియమైనటువంటి మిత్రునికి అనేటువంటిది మిత్రురాలు లేదా మిత్రుడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ ఫ్రెండ్ ఎవరో రాయండి. నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, బాగా చదువుతున్నాను, నీవు కూడా బాగా చదువుతున్నావని అనుకుంటున్నాను. మా పాఠశాలలో ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో వేడుకగా జరుపుకున్నాము. ఎంతోమంది త్యాగమూర్తుల కష్టానికి ఫలితము ఈనాటి స్వాతంత్ర దినోత్సవము. ఈరోజు మా పాఠశాలలో ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము. మా ప్రార్థనా మందిరాన్ని రంగురంగుల తోరణాలతోనూ విద్యుత్ దీపాలతోనూ అలంకరించారు. మా ప్రధానోపాధ్యాయురాలు జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని గురించి, ఎందరో నాయకుల త్యాగ ఫలితాన్ని గురించి చక్కగా మాట్లాడారు. మాకు అందరికీ మిఠాయిలను పంచిపెట్టారు. ఈనాటి కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా జరుపుకున్నాము. మీ పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలను ఎలా జరుపుకున్నారో నాకు లేఖ ద్వారా తెలుపుము. ఇంతే సంగతులు, ఇట్లు నీ మిత్రురాలు లేదా మిత్రుడు. ఇక్కడ వచ్చేసి విలాసము అంటే అడ్రస్ అనేటువంటిది రాస్తున్నారు. ఇక్కడ నెంబర్ 15 పటేల్ వీధి, రామాపురం గ్రామము, తిరుతని, తమిళనాడు అనేటువంటిది రాస్తున్నారనమాట.